Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జనవరి జేఈ మెయిన్ సెషన్లో ఇప్పటివరకు 4 days కంప్లీట్ అయిపోయింది. ఈ 4 daysలో 8 సెషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ 6 సెషన్స్ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనేది మీకు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు జరిగినటువంటి సెషన్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, ఈవినింగ్ షిఫ్ట్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, ఆ వచ్చేటువంటి పేపర్స్లో మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనమాట, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ మీ అందరికి కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, రాసేది 14 లక్షల మంది అండ్ ఉండేవి 60,000 సీట్లు కాబట్టి మీరు కొన్ని బ్యాకప్ ఎగ్జామ్స్ కూడా పెట్టుకోవాల్సిందిగా నేను ముందు నుంచి మీకు చెప్తూ వస్తున్నాను. సో చాలామంది కూడా మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, చాలామంది మనకి వీడియోస్లో కింద కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కావచ్చు, చాలా కాలేజెస్ని అంటే వారి పరిధిలో ఉన్నటువంటి ఫీజెస్ కావచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి కాలేజ్ అప్లై చేసుకుంటూ ఉన్నారు అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు బోనస్‌గా ఒక కాలేజీ గురించి చెప్తాను. ఎందుకంటే ఆ కాలేజీని జేఈఈ మెయిన్స్‌లో 95, 97 పర్సెంటైల్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వారికి మనం అనుకున్నటువంటి బ్రాంచి కాలేజ్ రానప్పుడు ఈ కాలేజీని చూజ్ చేసుకోవాలన్నమాట. ఆ కాలేజ్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసాలని కోరుకుంటూ, ఇంకా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మీకు ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, జీఎఫ్టీల గురించి వీడియోస్ వస్తుంటాయి. కట్ ఆఫ్స్ గురించి కూడా తెలుస్తది కాబట్టి ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అండ్ మీ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. అండ్ ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా, ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నా ఒక క్షణం ఆగి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. స్టూడెంట్స్, సో మార్నింగ్ చలిలో స్టూడెంట్స్, ఎందుకంటే మేమంటే 5కే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్‌కి అండ్ 7కి ఎలో చేస్తాం కదా. స్టూడెంట్స్ మార్నింగ్ 7 నుంచి వచ్చి 9 వరకు పేపర్ ఇచ్చేంత వరకు అంత ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని 12 పోతారనమాట. ఇంత సుదీర్ఘమైనటువంటి స్ట్రెస్‌లో ఉంటారు పిల్లలు. సో వాళ్ళది మధ్యలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా ఉన్నప్పుడు కలిసి మాట్లాడినప్పుడు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ప్రకారము మ్యాథ్స్ అనేది మోడరేట్, అంటే పెద్ద టఫ్ కాదులే కానీ చాలా టైం తీసుకుంటున్నాయి సార్ అని చెప్పారు. ఈరోజైతే చాలా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మ్యాథ్స్ పేపర్ రావడం అనేది జరిగింది. ఫిజిక్స్ తీసుకున్నట్లయితే ఫిజిక్స్ కొంత ఈజీ ఉంది, మోడరేటే అని చెప్పడం అనేది స్టూడెంట్స్ అనేది చెప్పారనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ అయితే మళ్ళీ యాజ్ యూజువల్‌గా కెమిస్ట్రీ ఈ సంవత్సరం మీకు చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఈ కంటిన్యూ అవుతా ఉంది. మోడరేట్ టు లెంత్ అయితే వెళ్ళింది. బ్యాలెన్స్డ్‌గా క్వెషన్స్ అనేది అడగడం అనేది జరిగింది. సో టోటల్‌గా వెయిటేజ్ మాత్రము ఏదో ఒకటే కాకుండా నిన్నట ఈవినింగ్ ఎలా అయితే బ్యాలెన్స్డ్‌గా అడిగారో అదే జరిగింది. మోడరేట్ టు లెంత్ వెళ్ళిందనమాట. ఓవరాల్‌గా ఈ పేపర్ మనం మోడరేట్ అని చెప్పుకోవచ్చు, మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ ప్రకారంగా. ఇక్కడ తీసుకున్నట్లయితే మార్క్స్ వర్సెస్ పర్సంటైల్, ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ 24 మార్నింగ్ షిఫ్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, ఈ ఈ ఏరియాలో అయితే పేపర్ ఎలా వచ్చినా మార్క్స్ అనేది పెద్ద చేంజెస్ కావు, కొంత స్లైడ్ చేంజెస్ తప్ప. సో 99.7కి అయితే 210-240, 99.5కి అయితే 196-200, 99 పర్సెంటైల్కి అయితే 176-180, 98 పర్సెంటైల్కి అయితే మీకు 158-163, 97కి అయితే 145-149. అదేవిధంగా ఏదైతే మనం కట్ ఆఫ్ అనుకుంటున్నామో 94 ఆర్ 93 పర్సెంటైల్, ఇక్కడైతే మీకు 140 నుంచి 120 వరకు ఉన్నట్లయితే మీకు అడ్వాన్స్డ్‌కి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది మార్నింగ్ షిఫ్ట్ యొక్క అనాలిసిస్. అదేవిధంగా మార్నింగ్ షిఫ్ట్‌తో పోల్చినట్లయితే ఈవినింగ్ షిఫ్ట్ అనేది కొంత మిక్స్డ్ ఒపీనియన్ వచ్చిందన్నమాట. కొంతమందికి మ్యాథ్స్ ఇబ్బంది పెట్టిందని చెప్పారు, కొంతమంది కెమిస్ట్రీ ఇబ్బంది పెట్టారని చెప్పారనమాట. బట్ అందరూ కూడా ఫిజిక్స్ అనేది కొంత మోడరేట్‌గా వచ్చిందని చెప్పారు. ఎక్కువ మంది కూడా ఫిజిక్స్‌లోనే ఎక్కువ మేము ప్రాబ్లమ్స్ చేసాము. అంటే ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో జేఈఈ మెయిన్స్‌కి వాళ్ళు 15-18 క్వెషన్స్ అనేది ఒక 1 అవర్ తీసుకుందని చెప్పేసి, అండ్ మ్యాథ్స్ అయితే ఇక మీకు తెలిసిందే యాజ్ యూజువల్‌గా మోడరేట్, వెరీ లెంథీ అండ్ టైం చాలా తీసుకుంది. వాళ్ళు క్వెషన్స్ కంటే ఎక్కువ చేయలేకపోయామని చెప్పేసి ఒక టాప్ స్టూడెంట్ చెప్పగలిగాడనమాట. అండ్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్ కూడా మళ్ళీ మోడరేట్ టు టఫ్ అండ్ లెంథీ వెళ్ళిపోయిందనమాట. కొంత ఇబ్బంది పెట్టింది కెమిస్ట్రీ. సో 15 క్వెషన్స్ అనేది కొంత ఫిజికల్ కెమిస్ట్రీలో కొంచెం లెంథీగా రావడం అనేది జరిగిందనమాట. మోడరేట్ టు స్లైట్లీ టఫ్ అనమాట. మోడరేట్ టు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ప్రకారం. ఇక్కడ మన మార్కులు గనక చూసుకున్నట్లయితే కొంత తగ్గే అవకాశం ఉందనమాట. సో 230-240, 99.7కి అయితే 205-210, 99.5కి అయితే 188-193, 99కి అయితే 170-172, 98 పర్సెంటేజ్‌కి అయితే 148-152, 95 పర్సెంట్‌కి అయితే 150-180, 93 పర్సెంటేజ్‌కి అయితే మీకు 104-106 వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మినిమమ్ మీకు 110 వచ్చినట్లయితే
మీరు రేపు అడ్వాన్స్డ్‌కి క్వాలిఫై అవకాశం అనమాట. ఇది ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. నెక్స్ట్ మనకి 2 డేస్ గ్యాప్ ఉంది. 28 ఉంది. సో, ఆ షిఫ్ట్ గురించి ఆ రోజు మాట్లాడదాం. దానికంటే ముందు మీకొక కాలేజీ గురించి చెప్తా అని చెప్పానమాట. ఆ కాలేజే వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకని చెప్పినట్లయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎవరైతే ఇతను ప్రిన్స్ ఉన్నాడో 97.6 పర్సెంటైల్. ఇతను కూడా అతనికి 97.68 పర్సెంటైల్. ఈ పార్థ్ అనే అతను కూడా 95.91 పర్సెంటైల్ అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు అనుకునేటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ బ్రాంచ్ అనేది వీళ్ళకి ఎన్ఐటీలో గానీ, ట్రిపుల్ ఐటీలో గానీ వీళ్ళకి రావట్లేదు. కాబట్టి వీళ్ళు ఈ కాలేజీని చూజ్ చేసుకున్నారు. ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇది కూడా డిస్కస్ చేయాలి. ఎందుకు చూజ్ చేసుకున్నారంటే మీ అందరికి తెలిసిందే కంప్యూటర్ సైన్స్‌లో ఈ రోజున కావాల్సినది స్కిల్ అనమాట. ఆ స్కిల్, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ నుంచి వస్తాయన్నమాట. మరి ఆ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే కాలేజీ ఇచ్చేటువంటి కరిక్యులంలో ఉంటుంది. మరి ఎటువంటి కరిక్యులం ఉండాలి? మరి మేము ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాను. ఇంకా మన యూనివర్సిటీస్‌కి వాటికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆ కరిక్యులం అంతా కూడా ఓల్డ్ కరిక్యులమే ఉందని చెప్పేసి. బట్ ఏదైతే మనకి 2030 కాదు అసలు ఎవ్రీ ఇయర్‌లో కూడా మనకి చేంజ్ అయిపోతా ఉందన్నమాట. బట్ ఈయన ఎవరైతే ఉన్నారో సుభేష్ కుమార్ అతను ఎవరైతే ఉన్నారో ఇతను నార్మల్ పర్సన్ కాదండి. 5 స్టార్ కోడర్. మీరు మీరు సెర్చ్ చేసుకున్న తెలిసిపోతుంది మీకు. 5 స్టార్ కోడర్ అండ్ ఎక్స్ గూగుల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనమాట. ఇతను డిజైన్ చేసినటువంటి ఏఐ అడ్వాన్స్డ్ కరిక్యులం ఇక్కడ ఫాలో అవుతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చదవాలి? ఏం చేయాలి? రేపు మనం ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది మెంటర్‌షిప్ అనేది చాలా అవసరం అనమాట. ఎలాగైతే మీరు ఎటువంటి కాలేజ్‌లో జాయిన్ కావాలని నేనైతే చెప్తా ఉంటానో, రేపు మీకు మంచి జాబ్ రావాలన్నట్లయితే, మంచి కంపెనీలో మీరు సెటిల్ కావాలనుకున్నట్లయితే ఎటువంటి స్కిల్స్ కావాలి ఏందనేది ఇక్కడ చూసండి ఇక్కడ ఇతను గూగుల్‌లో వర్క్ చేస్తున్నాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇతను వచ్చేసి యాపిల్‌లో వర్క్ చేస్తున్నాడు. ఆశీష్, అమర్‌ప్రీత్ సింగ్, ఎక్తా షా అనమాట. వీళ్ళందరూ కూడా మీకు మెంటర్స్‌గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడొచ్చేసి మీకు 50 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది 50+ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ అప్ టు 1 crores మీకు సీడ్ ఫండింగ్ అనేది కూడా ఈ కాలేజ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తా ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటేనే ఈ రోజున ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మీ అందరికి తెలిసిందే స్టూడెంట్స్ అంతా కూడా కొంత స్టార్టప్ కల్చర్ అనేది అలవాటు చేసుకుంటున్నారు. అండ్ చాలామంది కూడా స్టార్టప్ ఏదైతే కొత్తగా ఓన్ చేసుకుంటారనమాట. కొంతకాలం జాబ్ చేసిన తర్వాత. దానికి సంబంధించినటువంటి ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది కూడా ఏదైతే మాంగ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారో సో వీళ్ళందరూ కూడా సీఈఓస్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ ఇవందరూ అనమాట. అనురాగ్ గగర్ అయితే ఎస్‌విపి ప్రొడక్ట్ అట్ మేక్ మై ట్రిప్ అనమాట. అది మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మయూర్ దాతార్, అంకిత్ అగర్వాల్ కూడా తీసుకున్నట్లయితే అన్‌స్టాప్‌కి సీఈఓగా ఉన్నారనమాట. వీళ్ళు విజిట్ చేస్తా ఉంటారు. ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి. విజిట్ చేసే స్టూడెంట్స్‌కి అంత ఇన్పుట్స్ ఇస్తా ఉంటారనమాట. ఇటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటేనే అది కంప్యూటర్ సైన్స్, ఏఐ అకాడమీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ వీళ్ళ ల్యాబ్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనమాట ఇక్కడ. మీకు డ్రోన్ రాక్ అని చెప్పేసి, రోబో స్టేషన్ అని చెప్పేసి, ఏఐ జోన్ అని చెప్పేసి ఇక్కడ 3 ఏరియాస్‌గా డివైడ్ అయి ఉంటది ల్యాబ్స్ అనేది. ల్యాబ్స్ కూడా చాలా కొత్తగా అరేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డే 1 నుంచే కోడింగ్ అనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీలో ఉంటుంది. 100 ఎకర్స్ క్యాంపస్ చాలా గ్రీన్ చాలా బావుంటుంది క్యాంపస్ అనేది. ఇక్కడ మీకు ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉన్నది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది క్యాంపస్ యొక్క మనకి ఎంట్రన్స్. ఇవే గాకుండా ఈ క్యాంపస్‌లో మనకి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతుంది వీడియో. ఇక్కడ తీసుకున్నట్లయితే మొత్తం ఇంకో 12 పాయింట్స్ ఇచ్చారనమాట. ఏంటిది? ఏఐ ఫస్ట్ అడ్వాన్స్డ్ కరిక్యులమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు ఇండియాలో. అదేవిధంగా స్మార్ట్ లెర్నింగ్ టూల్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, మ్యాక్ బుక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మీకు స్టార్టప్ కల్చర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? క్యాంపస్ లైఫ్ అండ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎక్స్‌పర్ట్స్ అనేది మంచి కంపెనీ నుంచి వస్తుంటారు. ఇక్కడ మీకు వచ్చేది 4 ఇయర్స్ డిగ్రీ. మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. ఆన్‌లైన్ కాదు, అలాంటిది కాదు. 4 ఇయర్స్ ఆన్ క్యాంపస్ బీటెక్ ప్రోగ్రామ్. అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు బీటెక్ డిగ్రీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకి 10th ఫిబ్రవరి ఉంది. మీరు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 9th ఫిబ్రవరి అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు ఈ కాలేజీని కూడా చూసుకోండి బ్యాకప్‌గా. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ చదివి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే సెటిల్ అవుదాం అనుకునేటువంటి స్టూడెంట్స్‌కి కూడా ఇటువంటి న్యూ ఏజ్ కాలేజెస్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళతో డిస్కస్ చేసి ఎవరైతే మనకి రేపు ఐఐటీ జేఈలో మనకి
సిఎస్సి అండ్ ఏఐ రాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఒక ఆప్షన్ కింద మీరు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ వీసాట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ మీ ఇంటి దగ్గర ఉండే మీరు రాయొచ్చు. అండ్ రాసిన తర్వాత మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఎవరైతే ఎర్లీగా అడ్మిషన్ తీసుకుంటారో వారికి కూడా కొంత స్కాలర్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కొంత ఎవరైతే స్టూడెంట్స్ నిన్న మొన్న ఎగ్జామ్ రాసి కొంత డిసప్పాయింట్‌లో ఉండి, ఎందుకంటే దాదాపు చాలామంది ఈ మధ్య స్టూడెంట్స్ ఏందంటే కొంత కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ ఇలాంటి కోర్సెస్ అడుగుతూ ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశ్యంతో ఈ వీడియో చేశాను. సో మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని మీరు క్లిక్ చేసి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయేటువంటి జేఈఈ ఎగ్జామ్ 28న డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.